సో డాక్టర్ గారు సాధారణంగా ఇప్పుడు ఈ సైనసైటిస్ గానీ, లేదా స్లీప్ అప్నియాకి గానీ ఇప్పుడు అధునాతన పరిష్కార మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు కదా! సో ఈ పరిస్థితుల్లో అంటే చాలా మందికి అవగాహన లేకనా వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫర్ ఎ ఈఎన్‌టీ సర్జన్ రైట్ నౌ? బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అన్ ఈఎన్‌టీ సర్జన్ అంటే గెటింగ్ గుడ్ ఎక్విప్‌మెంట్ అండి. ఓకే. మంచి పరికరాలని సమకూర్చుకోవడమే ఇవాళ ఈఎన్‌టీ సర్జన్ ముందున్నటువంటి సవాలు. ఈ పరికరాలు అన్ఫార్చునేట్గా మన దేశంలో తయారవ్వట్లేదు. చాలా మటుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సో అంచేత అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం డాలర్స్లో కొనాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక పరికరం $1,00,000 అంటే అమెరికాలో వాళ్ళకి ₹1,00,000 కింద లెక్క. అదే మనకు వచ్చేసరికి 80 లక్షలు ప్లస్ ట్యాక్స్ అన్నీ కలుపుకుంటే $1,00,000 పరికరం మనకి ₹1,00,00,000 దాటిపోతుంది. సో అది ఒక ఛాలెంజ్ మనకి. అంటే ఇక్కడ మేము అనుకుంటూ ఉంటాం, వీ ఎర్న్ ఇన్ రూపీస్ అండ్ వీ స్పెండ్ ఇన్ డాలర్స్. మన రూపాయల్లో సంపాదించి డాలర్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది మా ఈఎన్టీ డాక్టర్స్కి ఉన్నటువంటి పెద్ద ఛాలెంజ్ అండి. మన ఇండియాలో పరికరాలు కనుక చేయగలిగితే అసలు మన దేశంలో ఉన్న ఈఎన్టీ రోగులందరికీ మంచి వైద్యాన్ని మా ఈఎన్టీ వైద్యులందరం కలిపి అందజేయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. సో అంతకుముందు కూడా గుండె స్టంట్ లాంటివి జరిగినప్పుడు ఇలాంటి ఉద్యమం జరిగి ఇప్పుడు స్టంట్ మొత్తం ఆల్మోస్ట్ ఎక్కువ ఇక్కడనే ఉత్పత్తి అవుతుంది కదా, దాంతో కాస్ట్ చాలా తగ్గిపోయింది. సో అట్లా ఏమన్నా ఏర్పాట్లు కానీ లేదా ప్రభుత్వం ముందుకు రావడం కానీ ఏమన్నా జరుగుతుందా సార్? అంటే ప్రభుత్వం ముందుకు వచ్చి చేస్తే తప్పకుండా జరుగుతుందండి. ఉదాహరణకి ఏపీజే అబ్దుల్ కలాం గారు కలాం రాజు స్టెంట్ అని ఒకటి తయారు చేశారు. డాక్టర్ సోమరాజు గారు, అబ్దుల్ కలాం గారు ఇద్దరు కలిసి ఒక స్టెంట్ని తయారు చేయడం జరిగింది. ఆ స్టెంట్ తయారైన తర్వాత దానికంతా ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. ఆ స్టెంట్ మనం తయారు చేయగానే ఫారిన్ కంపెనీస్ అని కూడా స్టెంట్ కాస్ట్ తగ్గించేసి ఫలితం లభించింది. ఇవాళ అది మార్కెట్లో లేకపోయినప్పటికీ ఆ నాలెడ్జ్ ఉండడం వల్ల ఫారిన్ కంపెనీస్ అన్నీ స్టెంట్ కాస్ట్ తగ్గించాయి. సో అలానే మా ఈఎన్టీలో కూడా ఏదైనా కాక్లియర్ ఇంప్లాంట్స్ అని పరికరాలు కూడా మనం తయారు చేయగలిగితే కాస్ట్ చాలా తగ్గుతుంది. మనం తయారు చేస్తే ఫారిన్ కంపెనీస్ కూడా కాస్ట్ తగ్గించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం కావాలి. ఇది రీసెర్చ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. అది రెండవది ఏంటంటే మనం ఇవాళ రీసెర్చ్ మొదలు పెడితే దాని ఫలితం రావడానికి 7-8 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు మనం దాన్ని భరిస్తూ ఉండాలి. సో ఇది మామూలు వ్యక్తులు చేయలేవు. చాలా పెద్ద సంస్థలు కానీ ప్రభుత్వం కానీ దీనికి మంచి సహకారం అందించినట్టయితే తప్పకుండా ఇది జరుగుతుంది. ఇప్పుడు విదేశాల్లో మా పరికరాలు చేస్తున్న వాళ్ళలో సగం మంది భారతీయులే. భారతీయులు అక్కడికి వెళ్ళి చేయగలిగితే ఇక్కడ ఎందుకు చేయలేరు? మనం దానికి కావలసిన ఇంటర్నల్ మైలుని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేయాలి. ప్రోత్సాహం కావాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.